హాయ్ అండి. చాలామంది పిల్లలు మ్యాథమెటిక్స్ అనగానే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, వాళ్ళకి ప్రాపర్గా అర్థం అవ్వకపోతే. సో వాళ్ళకి ఎందులో అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారో, నా ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ని వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్ చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళకి ఆ మ్యాథ్స్ అంటే ఫోబియా పోతుందని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. అందులో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయాలా, బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయాలా అని. సో దానికి ఇక్కడ మనం ఒక చిన్న ట్రిక్ ఏం ప్లే చేద్దామంటే, అసెండింగ్ ఆర్డర్ స్టార్టింగ్ లెటర్ ఏ కదా, సో ఏతో యాపిల్. ఓకే, పిల్లలకి గుర్తుపెట్టుకోమని చెప్తాము. యాపిల్ లాగే ఇంకొక ఫ్రూట్ బనానా, యాపిల్ తర్వాత బనానా ఫ్రూట్ని గుర్తుపెట్టుకోమని చెప్పండి. సో ఇప్పుడు యాపిల్ అనేది మనకి స్మాల్, తర్వాత బనానా అనేది బిగ్. అంటే యాపిల్ స్మాల్ కాబట్టి మనం నెంబర్స్ అరేంజ్ చేసేటప్పుడు కూడా స్మాల్ నుంచి బిగ్కి అరేంజ్ చేయాలి అసెండింగ్ ఆర్డర్లో. ఇంకొక కూడా చెప్పచ్చు ఏంటంటే, అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే స్మాల్ నుంచి బిగ్కి ఇంక్రీజ్ చేస్తూ మనం నెంబర్స్ని పెట్టాలి. ఓకే, లేదు ఇంకొకలా కూడా అసెండింగ్ ఆర్డర్ ఏతో స్టార్ట్ అవుతుంది కదా, సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కడం, స్టెప్స్ని మనం పైకి ఎక్కడం అసెండింగ్ ఆర్డర్. అంటే ఎక్కేటప్పుడు ముందు మనం ఫస్ట్ స్టెప్ దగ్గర స్టార్ట్ అవుతాం, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అలా ఎక్కుతూ ఉంటాం. అంటే ఇక్కడ కూడా స్మాల్ టు బిగ్ అనేది వెళ్తుంది ఎక్కడం కూడా. సో ఎక్కడం ఇస్ నథింగ్ బట్ చిన్న నుంచి పెద్దకి కదా, సో స్మాల్ టు బిగ్. ఇలా మన అసెండింగ్ ఆర్డర్ని చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అన్నమాట. వాళ్ళకి ఎలా చెప్తే గుర్తుంటుంది అని చెప్పేసి మనం ట్రై చేయడమే. లైక్ యాపిల్ బనానా గుర్తుపెట్టుకోమని చెప్పడం, యాపిల్ స్మాల్ కాబట్టి స్మాల్, బనానా బిగ్ అంటే స్మాల్ టు బిగ్. నెక్స్ట్ 1 2 3 అలా స్టెప్స్ ఎక్కడం, అంటే అసెండింగ్ ఆర్డర్లు అంటే స్మాల్ టు బిగ్ వెళ్ళడం, లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇలా అయినా చెప్పచ్చు. ఎప్పుడు వెళ్ళకే వాళ్ళకి అసెండింగ్ ఆర్డర్ అనేది వస్తుందో ఆటోమేటిక్గా డిసెండింగ్ ఆర్డర్ అనేది తెలిసిపోతుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే డి ఉంది కదా, సో కాబట్టి దిగడం, అంటే బిగ్ నుంచి స్మాల్ నెంబర్కి దిగడం. సో అలా అయినా చెప్పచ్చు. లేదా డిసెండింగ్ ఆర్డర్ అంటే డిక్రీజ్ చేయడం, అంటే బిగ్ టు స్మాల్ డిక్రీజ్ చేయడం అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్లు అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్ కాబట్టి ఆటోమేటిక్గా డిసెండింగ్ అంటే వాళ్ళకి బిగ్ టు స్మాల్ అనే విషయం వాళ్ళకి తెలిసిపోతుంది, బిగ్ టు స్మాల్. సో డి అంటే దిగడం, దిగడం అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి, డిక్రీజింగ్ ఆర్డర్. ఇలా మనం ఎన్ని రకాలుగా చెప్తే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అనేది ట్రై చేయడమే. అండ్ అలాగే ఇంట్లో కూడా మనం ఒక స్టెప్స్ ఎక్కుతున్న ఒక ఫోటో పేస్ట్ చేసి దాన్ని అసెండింగ్ ఆర్డర్ని రాయడం, అలాగే స్టెప్స్ దిగుతున్నట్లు ఒక ఫోటో డ్రా చేసి దాన్ని డిసెండింగ్ ఆర్డర్ని రాయడం, అలా పేస్ట్ చేసి ఉంచినట్లయితే వాళ్ళు తరోగా చూడడం వల్ల కూడా ఆ విషయం వాళ్ళ మైండ్కి వెళ్తుంది. సో ఒక సర్టెన్ డేస్లో వాళ్ళు ఇంకా విషయాన్ని మర్చిపోరు అన్నమాట. సో ఇది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే. ఇలాంటి కొన్ని టాపిక్స్లో పిల్లలు ఎక్కడెక్కడైతే కన్ఫ్యూజ్ అవుతారో వాటిని ఇంకా కొన్ని వీడియోస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. అలాగే కొంతమంది అసెండింగ్ డిసెండింగ్ అరేంజింగ్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు.